దీని తోక చూసిరా ఎంత పెద్దగా ఉందో. రేట్ చెప్పరాదు. ఐస్ క్రీమ్ చిక్కుదాం మంచి మనకు ఒక గొర్రె పొడలు అయితే కనిపించింది తగరు. మామ ఈ రోజు మనం సంతకు వచ్చాం. మిర్యాలగూడెం దగ్గర అవంతిపురం సంతకు అయితే వచ్చాం అనమాట. ఈ రోజు మంగళవారం. ఎందుకు వచ్చానంటే 2 మేక పిల్లలు కొనకపోదాం అని చెప్పేసి ఈ సంతకు అయితే వచ్చాను. ఈ సంత ఉదయం 10 గంటలకే స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి 2 అయిన టైము. వేరే బయట పని ఉండేసరికి పని చూసుకొని రావడానికి లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ రేట్లు ఎలాగ ఉన్నాయో మొత్తం వివరించి చెప్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి. ఇక్కడ అన్ని మేకలు ఉంటాయి. అటు సైడ్ ఏమో గొర్రెలు ఉంటాయి. ఇంకా అటు సైడ్ ఏమో లాస్ట్కి ఏమో కోతులు ఉంటాయి. అన్ని మేకల్ని పైకి లేపి పెడితే డొక్కలన్నీ బెర్ర కనపడతాయని అట్లా ముద్దుల మీద అయితే లేపి పెడతారు. అంటే డొక్క ఎండిపోయినట్టు కనపడకుండా ఉంటుంది నాకు. చోటా చోటా బచ్చాలు ఉన్నాయి. మనకి చోటా చోటా బచ్చాలని తీసుకుపోదామని వచ్చినాం. మనం సాదుకోవాలంటే చోటా చోటా బచ్చాలే కావాలి. మనం ఇక్కడికి చిన్న మేకపిల్ని సాదుకోవడానికి తీసుకుపోతాం అనమాట. ఇంతవరకు నేనైతే ఎన్నడూ కొనలేదు. కానీ ఇదే ఫస్ట్ టైం మన వాళ్ళు వచ్చారనమాట బేరం మాట్లాడడానికి. మన దగ్గర ఉన్న కోడి పుంజుల్లో ఒక పుంజును అమ్మేశాను. 6,000 రూపాయలు వచ్చాయి. అందులోంచి ఒక 1,000 రూపాయలు పెట్టి పెట్టనైతే కొన్నాను. ఇంకా మిగతా 5,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా 2 మేకపిల్లలు కొనకపోతే సాదుకోవడానికి బాగుంటదని ఇక్కడికైతే వచ్చాను. చూస్తా ఉంటే చూడబోతే తీరు ఒకటి ఉంటది. ఒకటి కాకపోతే ఒకటి కాకపోతే ఒకటి చూడాలనిపిస్తుంటది. చాలా ఉన్నాయి. వెరైటీ ఉంది అది. ఈ చెడు తెల్లది కొంచెం వెరైటీగా బాగుంది. మామూలు మంచి బేరగాడు. ఇప్పుడు ఆయనే మాట్లాడాలి మనకి వ్యాపారం చేసేది. ఆయనకు 2 నాకు 2 కావాలి. పోతుండిగా ఆయన పోతామంటే వెనకబడిపోతున్నాం మేము. మంచిగా వచ్చినాయి ఈసారి సంతకి. అవంతిపురం సంతకి మంగళవారం రోజు బాగా వచ్చినాయి. అన్ని ఒక సైజుకుంది. ఏ రేట్లు ఉన్నాయి అన్నకి? ఏ రేట్లు ఉన్నాయి? మా వాడు ఇక్కడ ఆగింది. ఇక పోతు మరకనా 13.5. ఒకటి పోతు పిల్ల ఒకటి మరక పిల్ల. దీనికైతే 13.5 అంటున్నారు రెండింటికి. కొంచెం రేటు కొద్దిగా గట్టినే చెప్తున్నాను. అది పోతు పిల్లట్ ఉంది, ఇది మరక పిల్లట్. రెండింటికి అయితే 13.5 చెప్తుడు. ఒక 4-5 కేల కంటే పెద్దది 4 కేలు పడుతుంది. ఇంకా తక్కువనే పడుతుంది. దీనికా 5,000 అంటుండా? 5,000 అంటుండ. ఇది చిన్నది ఎవరిని అమ్మ పోతు పిల్ల చాలా ఎక్కువ చెప్తుంది. ఏంది రేట్ చెప్తారు? కొనే రేట్లు చెప్పండి, అమ్ముకునే రేట్లు ఇవ్వమైన రేటు చెప్తారు. 5,000 పెడతారు దీనికి. మనకి రైతు కాడికే పోవాలి, బేరగాని కాడ కుదరవు. ఇక్కడ రైతుల కాడ అయితేనే కొద్దిగా తక్కువ వస్తాయి బేరగాలు. ఈ పిల్ల చూడండి ఎంత ఉందో. దీనికైతే 5,000 చెప్తుండు. చిన్నది ఎంత ఒక 4 కిలోలు ఉంటదేమో అంతే. అన్న అయితే 3,000 అడిగిండు. 5,000 చెప్పింది. తక్కువ చేస్తలేడు. తీసుకున్నావా మరకనా పోతా? తీసుకున్నావా? ఎంత పడ్డది? ఇది బాగుంది నాయం. పల్లీలు గుగ్గిలు శనకాయలు కూడా అమ్ముతారు మనకు సంతల. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇదేంటి సమోసాలు అమ్ముతారు. ఫస్ట్ 10 ఇచ్చి బేరం మాట్లాడాలి. అన్ని చిన్న సైజు. ఏది బనీనాయనా? బనీని జుబ్బా అంటివిగా, ఇది కాదా? ఇవన్నీ గుంపు ఒక చిన్న సైజు. మనం ఇట్లా మేకలు కావాలంటే చిన్న కాంచి పెద్ద ఎప్పుడైనా మన సంతా అయితే అమ్ముకోవచ్చు. అయితే మనకు కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు లేనప్పుడల్లా. ఏ రేట్లు అన్ని మార్కలేనా? అన్ని మార్క పిల్లలు ఇవి. జత వీటిని అయితే జత 8,000 ఉండగా చెప్తుంది. రేటు చెప్పరాదు. 10 రూపాయలు నేనేం తినను. మనం రేటు చెప్పమంటే 10 రూపాయలు ఈ భయానా. అప్పుడు రేటు చెప్తా అంటారు.
కానీ మనం 10 ఇస్తే మళ్ళీ మనకే ఇస్తారన్నమాట. భయాన్ని ఇచ్చిన రేట్ పడకపోతే ఇచ్చేస్తుంది. ముందైతే ఒక 10 రూపాయలు ఇస్తే చేతిలో పెడితే భయాన్ని ఇస్తారు. భయాన్ లాగా ఒక 10 రూపాయలు తీసుకొని దాని రేటు దాని వివరాలు చెప్తారు. అట్లా ఇయ్యంద్ర నాయన చిన్న పిల్లలు, చోటా పిల్లలు ఇవి. అంత 5 అప్పటిదాకా తిరుగుడే. అలసిపోయి ఇట్లా చెమటలు పడ్డప్పుడు ఇగో కొబ్బరి బొండాలు కూడా తాగుతందుకు. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఎక్కువ చిన్నవి కనిపిస్తాయి. అటు పక్క పోయిన ఇంకొక యాప్ చెట్టుకి పెద్ద పెద్ద సైజులు కనిపిస్తాయి అనమాట మేకలు. ఇక్కడ ఇటు పక్క నుంచి చిన్నవి పెడతారు. మళ్ళీ ఆ చెట్టు పెద్ద చెట్టు కనిపిస్తుంది. అక్కడ పోతేనేమో పొడేళ్ళు ఉంటాయి, మేక గొర్రె పొడేళ్ళు. దీని అవతలకు పోతేనేమో గొర్రెలు ఉంటాయి అనమాట. ఈ సంతల అన్ని ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి. బర్రెలేమో అక్కడ కనిపిస్తున్న ఒక బిల్డింగ్, దాని అవతల బర్రెలు ఉంటాయి అనమాట. గేదెలు, ఆవులు, అటు ఏ సెక్షన్ ఆ సెక్షనే ఉంటది ఈ సంతలో. మంచి మనకు ఒక గొర్రె పొడలు అయితే కనిపించింది తగరు. ఏమో మేకలు ఇప్పిస్తాడు అనుకుంటే పొదం పాంటుంటు మనకి ఇక్కడే తాగడానికి కూల్ డ్రింక్స్, సోడాలు, పైనాపిల్ ఈ సంతలో మధ్యలోనే ఇట్లా అలసిపోకుండా ఉండడానికి. ఇక్కడ భోజనం, వంటలు, ఇక్కడ తినడానికి రైస్ కూడా అమ్ముతారు. ఇక మనం ఇప్పుడు గొర్రె పొడేళ్ళ సంతకు అయితే పోతాం. ఈ ఏరియాలో మొత్తం పొడేళ్ళు ఎక్కువ ఉంటాయి. చూద్దురు ఆగురి మీరు పొడేళ్ళు. తగర్లు ఉంటాయి, తగర్లు కొమ్ములు తిరిగిన తగర్లు. ఇది గొర్రెలు కాదు, గొర్రె పొడేళ్ళే ఉంటాయి ఓన్లీ ఇక్కడ. నాకు తెలుసు గొర్రెలు అటు ఉంటాయి, ఓన్లీ పొడేళ్ళే. పొడేళ్ళు పిల్లలు. గిళ్ళకేం తీసుకొచ్చిండు? కొన్నావా? పాలు జీకేదా? ఏంటి మరకనా పోతు పిల్లనా? ఎంత పట్టదనా? నేను 2 తీసుకున్నాను వచ్చినా కానీ చిన్నది చిట్టిది కొన్నాను అన్నమాట. పాలు జీకేది ఒక 2000కి. పోతు పిల్ల అంటది. ఇళ్ళకి వచ్చిరేది అటు చేసి ఇటు చేసి. మనకు మేకలని చెప్పి గొర్రెల సంతకు వచ్చిరుగా. గొర్రెల సెక్షన్ కాదు, పోతుల సెక్షన్. తొండపొడలు కలుతుడు ఎట్టున్నాయో కతుడు కుక్కతో కొన్నట్టే ఉంది భారీగా. తొండగూరలు అంటారు ఇన్ని. దీని తోక చూసిరా ఎంత పెద్దగా ఉందో, కుక్క తోకలా ఉంది. కానీ చాలా సైజ్ అవుతాయి, చాలా పెద్దగా అయితే కానీ ఇంతేనా? తెలకాయ చూడు ఎంతలా ఉంది. ఏమంటారు వీటిని? తొండగూరలు అంటే ఇవేనా? దాని తెల్లకాయ చూడు, అన్న గదిలేకపోతుంది దాన్ని అయితే. పొడేళ్ళు మళ్ళీ అయ్యి పొడేళ్ళు కొమ్ములు ఉండవా ఇటుకిగా? కటింగ్కేనా అయ్యి? ఇదైతే మాంసం బాగా పడుతుంది. ఓ ముందలకాలు ఇరుకుతున్నాయి. లేస్తలేదు. కటింగ్కే అంట తొండకూరలు. ఎంత పడుతుంది అది? 35 ఒకటా? దాకా పడుతుంది. 35,000 పడుతుంది ఒక్కొక్కటి. కటింగ్ అయితేనే పోతాయి. మళ్ళా మేకల సంతకే వచ్చింది, మేకల సెక్షన్కే వచ్చినాం అన్నమాట. ఇప్పుడన్నా దొరుకుతాయో మరి. నేనేమో వీడియో వల్ల వాటిని ఫోకస్ చేయలేకపోతున్నా ఎక్కడున్నా ఏం కథ అని. చూడండి ఈ వీడియో తీస్తున్నావు అల్లం ప్రభా అంట. ఇళ్ళనే దుమ్ముల్నే అన్ని అల్లం ప్రభా అన్ని అమ్ముతారు. ఇక తినుకుంటూ బిజినెస్ చేయడమే. చాలా మంది ఇలా కొనేదానికన్నా వ్యాపారం చేసుకోవడానికి చాలా మంది వస్తారు అన్నమాట. ఎందుకంటే సంత కదా, సంతలోకి కొంచెం వాళ్ళు బిజినెస్ కూడా నడవడానికి అయితే చాలా మంది వస్తారు. వాళ్ళు కొనడం అమ్మడం బేరగాళ్ళు అంటారు, బేరగాళ్ళు వస్తారు. వదులు లేవా? ఇవన్నీ మార్కలే. ఓ మంచిగా పల్లీలు తింటుండు మా మల్లేశం తెచ్చిండు. అన్ని మరక పిల్లలు వచ్చినాయి. మాకేమో ఒకటి పోతు పిల్ల కావాలి. సరే చిన్నదో పెద్దదో గిడ ఒకటైతే పోతు పిల్ల ఉంది. బాగా కదా అడుగు, చిన్నది ఎంత ఉందో? అదొకటేనా? ఒకటే జత తీసుకో.
ఫస్ట్ మనకు భయాన్ని ఇస్తేనే వీటి డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇదంటే మళ్ళీ దాన్ని నూకిన వాటు సరే ఏదో ఒకటి మాట్లాడు. మనకైతే 6,500 చెప్పిండు, మనం లేము 3,500 బేర మాట్లాడు. చిన్నవి 3 కలిపి 9,000. 30,000 చేస్తాడు. 4,000 ఇది ఇది ఏదైనా అన్నాడు కానీ రెండింటికి ఇక ఆయన చెప్పాడు అంతే. 4,000 ఇస్తాం తీసుకోరి. అయితే వాళ్ళే మనం ఆ రెండింటికి కలిపి 4,000 దాకా అడిగి అని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చినాం. మన దగ్గర మనం పిందు నమ్మిన వాటికి మనకి ఎంత దగ్గర మన దగ్గర ఎంత అవుతుందో దాన్ని అమౌంట్ బట్టే తీసుకోవాలి. డబ్బులు వేస్ట్ చేయకుండా వాటిని తీసుకుపోయి సాగుతామని ఆలోచించాం. పోతులా ఎంత చెప్పినావు? ఎంత అంటున్నావు? 6,000. మీరు 6,000 ఎంత ఉంది చెప్పు. 10 కిలో పడతా కోటి. 10 కిలో మాసం 200 కిలో 10 కిలో చెప్పు. అదంతే పిల్లలేనా? వదిలే కానీ 12,000 అంట రెండింటికి. 6,000 అంట ఒకటి. కొంచెం రేట్ ఎక్కువ. చెప్పు రేట్ చెప్పు. ఈ రోజైతే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు చెప్పే రేట్లను చూస్తుంటే నాకైతే అసలు ఈ ఒకటన్నా వస్తుందో రాదని డౌటే వస్తుంది. మా అక్కడ కూడా రేట్ అయితే పర్లేదు. అవి 2 పోతులే, ఒకటి పెద్ద ఒకటి చిన్నది ఉంది. కానీ 10,000 అయితే అసలు ₹1 కూడా తగ్గట్లేడు. మనం లాస్ట్ 8,000 దాకా అయితే అడిగి వచ్చినాం. అటు ఇటు తిరిగి ఎండకైతే కొద్దిగా కలిసిపోయినాం. అందుకని ఐస్ క్రీమ్ తిందామని ఇక్కడికైతే వచ్చినాం. తెలుగు రాదా? తెలుగు రాదంట. తెలుగు నై అయితే పడితే బాగుండు కానీ రేటు పండిస్తలేడు. మంచి 8,000 అంటే బాగానే పెట్టచ్చు. ఒకటి చిన్నగా ఉంది కానీ ఇస్తలేడు. ఇందాక చూసిన రెండిట్లా పెద్దదాన్ని నల్లదాన్ని 5,000 ఇస్తాను చెప్పినాం. ఆయన అయితే 6,000 ₹1 తగ్గట్లేదు. అంతకంటే తగ్గినప్పుడు మేము చేస్తాం. ఒక అటు ఇటు మాట్లాడుకోవాలి. వ్యాపారం అంటే తీసుకొని పోవాలి. ₹10 ఏమంటారా? చేయలేదు వెళ్తున్నాం మరి. ఇక అలా ఇంటికే పోతాం. ఓ ఎక్కి కూర్చురుగా అప్పుడే. ఈ రెండింటి అయితే పట్టుకున్నాం. ఎంత రేట్ చెప్తారో చూద్దాం. వీళ్ళు బేరగాళ్ళ కాడ తీసుకుంటున్నాం. ఆ టవల్ పెట్టుకుని చూడు. అవి ఎంత అవుతున్నాయి చూడు. అవి అవ్వ ఇప్పుడు వస్తున్నాయి. ఇంత అవుతు పిల్లలు అయ్యి ఇంత అన్యాయంగా మాట్లాడతావు. వీటికి 10,500. 10 ఇస్తే సింపుల్ గా ఇస్తాడు. రెండు పోతులు అయ్యి. అవి 2 పోతులేనా? ఎంత రేటు చెప్తుంది? 10,000 చెప్తుంది. దాని వాటికైతే నువ్వు కూడా అమ్మే రేటు చెప్పానా? ఏమో రేటు చెప్తున్నావు. అగో గారు చూడు. అవి చూడు ఎట్లున్నాయి. అగో గుంచాడు చూడు. కూడా కనపడుతుంది బండి కింద. ఇక్కడ ఉన్న మేకలన్నీ భారీ మేకలు అనమాట. చాలా పెద్ద సైజులో వచ్చేస్తాయి. అందుకని ఆ పిల్లల్ని అయితే తీసుకుందామని ఇంకా ఇక్కడే ఆగి ఆ బేరగాన్ని అయితే అడిగాము. కొంచెం ఎక్కువనే చెప్తున్నాడు రేటు. అయినా తప్పదని తీసుకోవాలనిపిస్తుంది. వాటి నుంచి పోబుద్ది కావట్లేదు. ఎందుకంటే వాటి భారీతనము అలా ఉందన్నమాట. మనకి తొందరగా ఎదిగొస్తుంది అనమాట ఇలాంటి మేక పిల్లలు తీసుకుంటే. ఇప్పుడు చూసిన పిల్లలు నేనైతే 7,000 దాకా అడిగిన. 7,000 కృష్ణ బాగుండు. ఒక పోతు పిల్ల, ఒక మరక పిల్ల. అంతకంటే కాదు. ఒకటి పోతు, ఒకటి మరకే. ఒక 100-200 ఇస్తాను చెప్పు.
ఇంకా అటో ఇటో మాట్లాడి 7,500 అయితే ఫిక్స్ చేసి తీసుకున్నాను. కానీ ఫైనల్ గా మనకు ఒక దెబ్బ అయితే పడింది. మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ రెండిట్లో ఒక దానికైతే పెద్ద పుండ అయింది. అది చేత్తో ఇలా నిమిరినప్పుడు కనిపించింది అనమాట. ఇంకా వద్దని దాన్ని అయితే వదిలేసాము. మళ్ళీ నెక్స్ట్ శనివారం సంతకైతే వస్తాము ఇక్కడికి. అప్పుడు మనకి నచ్చినవి ఒకటి తీసుకొని వెళ్దాము. సరే, వీడియో అయితే ఇంతవరకు చూసిరు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి.